ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తుంది. ఎర్రగడ్డ డివిజన్కు సంబంధించి కూడా ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు ఇన్ఛార్జిగా ఉన్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎలాగ ప్రచారం చేస్తున్నారు, తన డివిజన్కు సంబంధించిన అంశంపై కూడా మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే ఉన్నారు. సార్, ఇప్పటివరకు డివిజన్లో తిరుగుతున్నారు. డివిజన్లో ఆ ప్రజలకు సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా ఎలాంటి ఎన్నికలకు సంబంధించిన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు? ఆల్రెడీ డోర్ టు డోర్ ఒక రౌండ్ అయిపోయింది. మా కార్యకర్తలు, మా కార్పొరేటర్లు, కన్నోళ్ళు అంతా తిరుగుతూ ఉన్నారు. కానీ సమస్యలు భయంకరంగా సమస్యలు, వాటర్ సమస్య, డ్రైనేజ్ సమస్య, లైట్లు లేవని బాధపడుతున్నారు. హైదరాబాద్ నగరానికి 22 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేసింది జీరో. కానీ ప్రజలను పీక తింటుంది, మామూలు పీక తింటుంది. హైడ్రా పేరు మీద, ఆ పేరు మీద, ఈ పేరు మీద ప్రజలు భయభాంతులు చేసారు తప్ప హైదరాబాద్ నగరానికి కనీసం వాళ్ళు చెప్పినటువంటి స్కీములు 420 స్కీము ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇలా జూబ్లీస్లో కనీసం ఒక్కరికి వాళ్ళు చెప్పేటువంటి గృహలక్ష్మి కింద ఏదో చెప్పారో అది ఇప్పటివరకు రాలేదు. అలా అంటే ప్రజలను మోసం చేయాలి, ఇంకా ఇబ్బంది పెట్టాలన్నటువంటి ప్రయత్నమే తప్ప ఇప్పుడు మంత్రులు నేచరు, ఎమ్మెల్యేలు నేచరు, ఒక్క కాన్స్టిట్యున్సీకి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి నేచర్ల ప్రచారానికి వారు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, హైదరాబాద్ నగరానికి ఒక్క పైసా లేనటువంటి వ్యక్తికి మీరు ఎందుకు ఓటు అడగాలి? మీకు ఏం చేశారని మా హైదరాబాద్, మా జూబ్లీని ఏం చేశారు? ఆయన ఆరోగ్యం బాగాలేక భగవంతుడు తీసుకెళ్ళాడు. అటువంటి వాళ్ళ మీద అలా బారేట్ మేము ఇస్తే కనీసం ఒక పెద్ద మనసుతో విత్డ్రా చేసుకునేది పోయి వాళ్ళ మీద కక్ష సాధింపులు పెట్టేసి రకరకాల ఫ్యామిలీస్ ఇచ్చి పెట్టే ప్రయత్నం చేసి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతాను, మీరు డెవలప్ చేయండి. ఇప్పుడు పక్కకున్న కాన్స్టిట్యున్సీకి రూపాయి ఇయ్యారు, కానీ జూబ్లీస్లో మన 60-70 కోట్ల రూపాయలు ఈయన ఫౌండేషన్ వేసారు. ఫౌండేషన్ పనులే ఏం లేదు, దానికి టెండర్ కావాలి, శాంక్షన్ కావాలి, కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోయారు. అంటే మేము వర్క్ చేస్తామని చెప్పనీకి మంత్రులు ఆగమేఘాలు చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీస్ అనేటటువంటి ప్రజల మైండ్ అంతా కేసీఆర్ నాయకత్వంలో, కేసీఆర్ గారికి ఉంటేనే బాగుంది, ఆ రోజున కేసీఆర్కి ఓటేస్తామన్నటువంటిది మెజారిటీ పీపుల్ చెప్తున్నటువంటి మాట. అంటే కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. కాంగ్రెస్కి ఓటేయాలని చెప్పేసి కూడా ప్రజలు అనుకుంటారని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలంటారు? అసలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? కాంగ్రెస్కు ఏం చేసిందని ఓటేయాలి? మీరు చేసిన పాపాలకు ఓటేయాలనా? మీరు చేసిన ఏది 2,000 రూపాయల పింఛన్ 4,000 చేస్తాను నీకు ఓటేయాలనా? లేకపోతే 2,500 రూపాయల మహిళలకు మోసం చేసి ఓటేయాలనా? బతుకమ్మ చీరలు ఇయ్యలేవని నీకు ఓటేయాలనా? లేకపోతే ముస్లింలకు మా రంజాన్ పండుగ బట్టలు ఇస్తాను మోసం చేయమంటావా, ఓటేయమంటావా? క్రైస్తవులకు ఇస్తాను బట్టలు ఇస్తావా? ఇలా మంచినీళ్ళు లేక 20,000 లీటర్లు రద్దు చేసి ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలో పెట్టినటువంటిది 20 లీటర్లు రద్దు చేసినందుకు నీకు ఓటేయాలనా? దేనికి ఓటేయమని అడుగుతున్నారు? అంటే మా బంగబలం ఉంది, పైసా బలం ఉంది.